గతంలో కూడా ఇదే చెప్పడం జరిగింది సార్. లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారే గతంలో కూడా సభకి మరొకసారి ఇటువంటి పొరపాటు జరగదని చెప్పారు. క్రీడల లాస్ట్ టైం పుట్టాధ్యక్షుల్లో కానీ క్రీడలకు కానీ మీ పేరు ఏదైతే అనేటువంటిది ప్లీజ్ ఎల్ఓపి గారు మాట సమాధానం చెప్పారు గౌరవ మంత్రి గారు. ప్లీజ్ మరొకసారి ఎల్ఓపి గారు ప్లీజ్ ఎల్ఓపి గారు మాట్లాడండి. భాష గారు ఎల్ఓపి గారు మాట. సార్ అధ్యక్ష, ఇప్పుడు శాసనసభ వ్యవహారాల మంత్రి గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు అధ్యక్ష. ఇంతకుముందు రిపీటెడ్గా జరుగుతుంది అధ్యక్ష. ఒకసారి అయితే రెండోసారి దాన్ని సమాయించుకుంటారు, తద్దుకుంటారు, దాన్ని రెక్టిఫై చేసుకుంటారు అని చెప్పడానికి అవకాశం ఉంది అధ్యక్ష. ఇది రిపీటెడ్గా ఈ కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష. దాంతోపాటు బిల్స్ అన్నారు. మేము ప్రభుత్వం తాలూకా దైనందిక డే టు డే యాక్టివిటీలో మీ బిల్స్కి వాటికి మీ వ్యతిరేకం కాదు అధ్యక్ష. రాజ్యాంగబద్ధంగా స్ఫూర్తితో ఏదైనా బిల్లు వస్తే దానికి మేము వ్యతిరేకిస్తాం తప్ప ఈ జిఎస్టీ బిల్లు వాటికి మేము వ్యతిరేకం కాదు అధ్యక్ష. ఎందుకంటే అవన్నీ జూకోస్లో ప్రభుత్వం నడవాల్సిన పరిస్థితి, అది ప్రజలకి అవసరమైన పరిస్థితి కాబట్టి దానికి వ్యతిరేకం కాదు అధ్యక్ష. కానీ ఇది ఎక్కడో దీనికి ఎండ్ ఉండాలి అధ్యక్ష. దీనికి ఎండ్ పాయింట్ అంటూ ఉండాలి. ఇవాళ జరిగిన ఈ తాలూకు ఈ వైలేషన్కి ఇది చాలా పెద్ద వైలేషన్ అధ్యక్ష. ఇక్కడే కాదు అధ్యక్ష, గ్రామీణ జిల్లాలో పోతే, క్షేత్రస్థాయికి పోతే అసలు ప్రోటోకాల్ ఎమ్మెల్సీలు అంటే ప్రోటోకాల్ పాటించకంట, వాళ్ళ పిల్లకంట వాళ్ళు చూస్తే ఏదో దుష్టులు చూసినట్లు ఎంతమందికి అధ్యక్ష. సారీ టు సే, ఏమనుకోవద్దు దయచేసి. మంత్రులందరూ ఉన్నారు కూడా, మీరు కూడా ఉన్నారు, అందులో ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు, విప్రులు అందరూ. క్యాంటీన్కి వెళ్ళండి అధ్యక్ష. క్యాంటీన్లో ఎమ్మెల్యే క్యాంటీన్కి ఎమ్మెల్సీ క్యాంటీన్కి ఒకసారి మీరు పర్యవేక్షణ చేసిన తర్వాత మీరు చేయండి అధ్యక్ష. బాబు మాట్లాడుతుంటే చూడండి అధ్యక్ష. ఒకసారి మరి ఒకసారి వెళ్ళి మీ ఎమ్మెల్సీ రండి. ఎమ్మెల్సీ ఒక్క వైసీపీ ఎమ్మెల్సీ కాదు, వైసీపీ ఎమ్మెల్సీతో పాటు కూటమి ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు. నేను అందుకే సారీ చూస్తే ఇది మాట్లాడకూడదు, చిన్నతనంగా ఉంటుందని నేను చాలా అని మీకు చెప్పారు అధ్యక్ష. మనం మాట్లాడుకుంటే సభలో మాట్లాడుకుంటే ఎలాగంటే సభ దృష్టికి ఎల్ఓపి గారు కొన్ని విషయాలు తీసుకొచ్చారు. నాకైతే ఆశ్చర్యంగా ఉన్నాయి. నాకు తెలిసి దిస్ ద సేమ్ కాంట్రాక్టర్ who is supplying for coffee and tea and tiffin lunch there and here. There is no difference. నిజంగా చెప్తే నాకు కూడా అట్లాంటిది ఉందా అనేటువంటి ఒక అనుమానం వస్తుంది. డెఫినెట్ గా అట్లాంటిది ఉండదు. అది దట్ సంథింగ్ బిలో ది డిగ్నిటీ. అందరూ కూడా టీడీపీ సభ్యులు కానివ్వండి, వైసీపీ సభ్యులు కాదు అధ్యక్ష. 10 సార్లు తీసుకొచ్చారు. నేను సెక్రటరీకి పదే చెప్పాను, చెప్పి తప్పండి, అక్కడ వేరే కాఫీ పెట్టడం, ఇక్కడ వేరే కాఫీ పెట్టడం, అక్కడ గ్రీన్ టీ పెట్టడం, ఇక్కడ పెట్టకపోవటం ఏముందంటే 2 కౌంటర్లు పెడితే అయిపోయేది కదా అంటే. ఓకే అదే సార్, దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ మనకి. వీ హ్యావ్ నో మై ఓన్లీ సబ్మిషన్, ఇది బాగోదు. దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. వీ హ్యావ్ బెటర్ థింగ్స్ టు డిస్కస్. వన్స్ అగైన్ ఐ అపీల్, ఐ రిక్వెస్ట్ ది మెంబర్స్ టు కోఆపరేట్ విత్ ఎల్ఓపి గారు. ఇప్పుడు నా తాలూకా అభిప్రాయం ఏంటంటే, సరే ఇప్పుడు అందరూ కూడా ఈ జరిగినటువంటి సంఘటనల పట్ల నిరసనగానే ఉన్నారు కనుక ఈ టీ బ్రేక్లో ఇప్పుడు ఎఫ్ఎం గారు, మీరు, ఇంకా ఎవరైనా ఇంపార్టెంట్ మినిస్టర్స్ కానీ ఎవరైనా వచ్చి ఇక ముందు జరగకుండా మనం మాట్లాడాలి. ఇప్పుడు జరిగిన దానికి ఏం చేయాలని కూడా మనం ఒకసారి మాట్లాడుకుని దీన్ని క్లోజ్ చేస్తే బెటర్ ఏమో. ఈరోజు బిజినెస్ లాస్ట్ రోజు కాబట్టి మనం బిజినెస్ ముందుకెళ్ళి బిల్స్ కూడా గవర్నమెంట్ బిల్స్ ఉన్నాయి, ముందుకెళ్తే బెటర్. అదే అధ్యక్ష మీరు సభాపతిగా మీరు ఏది చెప్పినా మేము వచ్చి అంగీకరిస్తాం కూడా. అందులో ఏ విధమైన కానీ ఈ విషయం ఇది మీకు సంబంధించింది. మీకు కొంత డెలికేసీ ఉంటుంది, మీకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, లేకపోతే బయట ప్రపంచానికి వచ్చి ఉంటుంది. కాబట్టి ముందు ఇష్యూని తమ దగ్గర తేల్చడానికి ముందు మాట్లాడిన తర్వాత దాన్ని సభ నడపండి. కావచ్చు గంట తర్వాత పెంచండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ముందు ఈ ఇష్యూకి ఒక పరిష్కారం తీసుకురండి. ఇన్ ఫ్యూచర్ జరగకంట. ఇందాక మంత్రి గారు చెప్పినట్టు ఆ భోజనం గురించి మాట్లాడుకోవడం బాగోదు. మనందరం కూడా ఇక్కడ అంటే అదొక చిన్న విషయం. అలాంటి విషయాలు చాలా జరుగుతుంది
జరుగుతుంది. ఎఫ్ఎం గారు ఇది ఎవరికి బాధ్యత? ప్రభుత్వం బాధ్యత. ప్రభుత్వం మీరందరూ సానుకూలంగా ఉన్నారు కాబట్టి సమస్య పట్ల ఒక పార్లమెంట్ మాట్లాడేసుకుంటే కంటిన్యూ చేసుకోవచ్చు. మీరు ఏమంటారు అయ్యా? సార్ నేను చెప్పాల్సిన ఆలోచనలు చెప్పాను. దెన్ ఇట్ ఈస్ అప్ టు ది లీడర్ ఆఫ్ ది అపోజిషన్ టు డిసైడ్. అండ్ తమరు చైర్ మీద నుంచి రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష. మీరు ఎట్లా చెప్తే అట్లా చేద్దాం. ప్రభుత్వం మీది సున్నితంగా సభ జరగాలి. స్టాండ్ చాలా క్లియర్ గా చాలా ప్లెయిన్ గా విత్ ఆల్ ది రెస్పెక్ట్ చెప్పాను. గౌరవం పెరగాలి. ప్రభుత్వం తాలూకు గౌరవం ఇమ్మడి చేయాలంటే దీనికి ఒక పరిష్కారం రావాలి. వ్యక్తులు కాదు ఇక్కడ ముఖ్యం. వ్యక్తులు కాదు ముఖ్యం. ఇక్కడ వ్యవస్థ ముఖ్యం. వ్యవస్థను కాపాడుకోవాలి. అందరికీ జరుగుతుంది. ఎల్ఓపి గారు స్టార్ట్ చేసాం కాబట్టి క్వశ్చన్ స్టార్ట్ చేసాం కాబట్టి టీ బ్రేక్ తీసుకుందాం. టీ బ్రేక్ అధ్యక్ష మా ప్రశ్నలు ఉన్నాయి అందులో. అధ్యక్ష మా ప్రశ్నలు ఉన్నాయి. మాకు కూడా ఇంపార్టెంట్ ప్రశ్నలు ఉన్నాయి అందులో. మాకు కూడా ఉన్నాయి ప్రశ్నలు. మా ప్రశ్నలు కూడా ఉన్నాయి. మా ప్రశ్నలు ఉన్నాయి. దయచేసి మా ప్రశ్నలు ఉన్నాయి. ముందు ఇష్యూ పరిష్కారం చేసిన తర్వాత దాన్ని మాకే అభ్యంతరం.